బ్యాంకులలో ఎవరు క్లెయిమ్ చెయ్యనటువంటి డబ్బులు 67,000 కోట్లకి చేరింది. ఈ మొత్తంలో హైయెస్ట్ 29% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. అదేంటి ఇదెవడన్నా తీవ్రవాదుల డబ్బా? లేకపోతే రాజకీయ నాయకుల డబ్బా అంటే ఆడెవడు బ్యాంకులో పెట్టడు. వాళ్ళు ఇళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. లేకపోతే బంగారం కిందకి మార్చుకుంటారు. ఈ డబ్బులు ఎవరియి అంటే ఎట్లాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. మా అమ్మ నాన్నగారు వేరే చోట ఉండేవాళ్ళు కూచిపూడి దగ్గర. ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరికీ అకౌంట్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసినటువంటి అకౌంట్ ఒకటో రెండు. నేను రోజు రెగ్యులర్‌గా కాంటాక్ట్ కష్టం కదా! మనం చనిపోయే టైంలో ఉన్నారు గానీ అప్పుడు అడగం కదా మనం. వాళ్ళు చెప్పే ఉద్దేశం ఉండదు. అనారోగ్యం ఈ హడావిడిలో ఉన్నటువంటిది 3, 4 ఏళ్ల పాటు. ఆ తర్వాత చూస్తే పాస్‌బుక్‌లో ఉన్నటువంటిది ఒక 2 పాస్‌బుక్‌లు ఆళ్ళనడిగితే డెత్ సర్టిఫికేట్ అయి తీసుకురమ్మన్నారు. నాన్న దానిది డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తే అయి క్లియర్ అయినియి. అందులో ఒక అకౌంట్‌కి సంబంధించి వాళ్ళు ఇంకేయేయో అడిగారు. నేను వదిలేసాను. డబ్బులు దాంట్లో ఒక 5,000, 10,000 రూపాయలు ఉన్నాయి. ఇంకోటి అమ్మ అకౌంట్ ఉంది. అమ్మది డెత్ సర్టిఫికేట్‌కి అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు అంటే చనిపోయిందేమో విజయవాడలో, అంత్యక్రియలేమో గుంటూరులో జరిగినియి. ఆమెకున్నది ఆధార్ ఏమో కూచిపూడి. ఇక్కడ ఈ మూడిటిని సమన్వయం చేసుకుంటే వీళ్ళిక్కడ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక్కడోళ్ళేమో 1,00,000 అభ్యంతరాలు ఏయేయో చెప్తుంటారు. రకరకాలు. ఈ డెత్ సర్టిఫికేట్ కోసం వెంట తిరిగితే ఆ అకౌంట్‌లో 20,000, 30,000 ఉన్నాయి. నేనది ఇక వదిలేసాను. అది ఇప్పుడు అయన్నీ ఎతుక్కొని మళ్ళీ అక్కడికెళ్ళి కూర్చుని అప్పుడు నాన్నప్పుడు చూశాను. 2 రోజుల పాటు ఊళ్ళోనే కూర్చోవాల్సొచ్చింది. బ్యాంక్ దగ్గర కూర్చోవాల్సింది. పొద్దున్నుంచి ఎళ్లి సాయంత్రం దాకా కూడా. గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే ఎంత దరిద్రంగా ఉంటాయో అప్పుడే గ్రహించాను. కాబట్టి వదిలేసా. ఇట్లాంటియి ఎంతమంది ఉంటారు? అసలు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఎంత డబ్బులున్నాయి, ఏ అకౌంట్‌లో ఉన్నాయి ఇయన్నీ పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పేవాళ్ళు. ఇప్పుడేంటంటే పిల్లలు ఆ డబ్బులు తీసేసుకొని ఆ తర్వాత పెద్దవాళ్ళని వదిలేస్తున్నారు, లేకపోతే లేపేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో చెప్పకుండా దాచుకుంటున్నారు. వృద్ధాప్యంలో డబ్బులు అవసరం మనకి అని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పట్లేదు కూడా. వాళ్ళు చనిపోయాక ఎట్లా డబ్బులు ఉండిపోతున్నాయి. అట్లాగా మిగిలిపోతున్నటువంటి డబ్బులు ఇప్పుడు క్రమంగా అట్లాంటి వాటిని కొన్నాళ్ళు పోయిన తర్వాత బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది లెక్క చెప్పి ప్రభుత్వానికి జమ చేస్తుంది. ఆ మధ్య 2,00,000 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు 67,000 కోట్లకి చేరిందట ఈ డబ్బులు.